కొందరు అడుగుతూ ఉంటారు, ఈ మనస్సాక్షి ఎక్కడ ఉంటుంది అని. మంచి ప్రశ్న. ఇప్పుడు మనం బైబిల్లో చూసినప్పుడు మైండ్, హార్ట్, సోల్, కాన్షియస్, ఇవన్నీ కూడా మనం ఈ పదాలు వింటూ ఉంటాం. ఈ పదాలన్నీ కూడా అంటే మనస్సు, హృదయము, లేదా ఇప్పుడు మనం చెప్పినట్లుగా మనస్సాక్షి, ఆత్మ, ఈ పదాలన్నీ ఇవన్నీ కూడా బయటికి మనకు కనబడేటువంటివి కాదు. మనిషి రెండు భాగాలు, ఒకటి భౌతిక శరీరము, రెండు అంతరంగము, లోపల ఉండేటువంటి పురుషుడని అంటూ ఉంటాడు. ఇందులో మనం గమనించినప్పుడు ఈ చెప్పినటువంటి మైండ్, హార్ట్, సోల్, కాన్షియస్, స్పిరిట్ ఇవన్నీ కూడా లోపల ఉండేటువంటివి. ఇవి కంటికి కనబడేటువంటివి కావు. ఇవన్నీ కూడా మన భౌతిక శరీరానికి సంబంధించినవి కాదు. అందుకనే మరణించిన తర్వాత శరీరాన్ని మట్టిలో పెట్టినా కానీ ఇవేవి మట్టిలోకి వెళ్ళవు. మైండ్, హార్ట్, సోల్, కాన్షియస్ ఇవన్నీ కూడా అంతరంగానికి సంబంధించినటువంటివి. కాబట్టి అవేవి కూడా మట్టిలోకి వెళ్ళవు. అవి మన అంతరంగ పురుషుడు, ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు.